పుష్ప 2 ప్రీమియర్ ఆ షోలో అల్లు అర్జున్ వెళ్ళారు అని తొక్కిసలాట జరిగిందని, ఒక మహిళ చనిపోయింది అని చెప్పి కేసులో నేరుగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో నెట్టింట ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరు అని. వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు ఏంటి? మామూలుగా సాదాసీదా వ్యక్తులను అరెస్ట్ చేయాలి అంటే ఒక రకమైన వాళ్ళను డెఫినెట్లీ పైనుంచి ఒక కమాండ్స్ అనేటివి ఉంటాయి. మరి ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి దేశంలో పేరెన్నికగన్న నటుడిని అరెస్ట్ చేయాలి అంటే మరి ఎక్కడో పై లెవెల్ నుంచి డెఫినెట్లీ ఏవో కమాండ్స్ ఉండే ఉంటాయి. మరి ఇదేమన్నా కనుక ఒక ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారా? దీని వెనక ఏమైనా కనుక స్ట్రాటజీ ఉందా? దీని వెనక ఎవరిదైనా ప్లాన్ ఉందా అని సోషల్ మీడియా చర్చించుకుంటుంది. ఉందో లేదో మనకు తెలియదు, బట్ సోషల్ మీడియాలో ముందుకు తెస్తున్న ప్రశ్న ఎవరున్నారు పెద్ద తలకాయ అని. వీళ్ళు ఈ చర్చలు ఏవైనా కారణాలు కూడా ఉన్నాయి. దేశంలో ఏ సినిమా హీరోకి ఏ సినిమాకు రానంత క్రేజ్ రానంత కలెక్షన్స్ పుష్ప 2కి వస్తూ ఉన్నాయి. ఆయనకు తెలుగులో అనుకుంటే ఫస్ట్ టైం ఉత్తమ హీరోగా అవార్డు అందుకున్నారు. ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్. పుష్ప 2లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి మరో అవార్డు గ్యారంటీ జాతీయ స్థాయి అని చెప్పి అన్ని వైపుల నుంచి కనుక వినిపిస్తూ ఉంది. అంత పెద్ద సక్సెస్ అయినా, అంత పెద్ద అన్ని డబ్బులు వచ్చినా పర్ఫార్మెన్స్ మీద హై అండ్ జనం నుంచి హై అండ్ ప్రశంసలు వస్తూ ఉన్న సినీ ప్రేమికుల నుండి, సినీ ప్రియుల నుండి ఏ పెద్ద తలకాయ ఎవ్వరూ కూడా ఈ సినిమా మీద ఒక ప్రశంస కురిపించలేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఒక స్టేట్మెంట్ లేదు. అక్కడ అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు కూడా స్పందించారు, ప్రశంసించారు. ఇక్కడైతే ఎవరి దగ్గర నుంచి ఏం ప్రశంస లేదు. అల్లు అర్జున్ ఎదుగుతూ ఉంటే ఎవరో భరించలేనంతగా కుళ్ళుకుంటూ ఉన్నారు, అసూయ పడుతూ ఉన్నారు. ఇవన్నీ నిజాలే, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నవి. అని ఇప్పుడు ఏకంగా కనుక అరెస్టే చేశారు అంటే అది కూడా నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి మరీ పిలుచుకొని వచ్చారు అని అల్లు అర్జున్ కూడా అసహన పడుతూ ఉన్నారు. అసహన పడడం ఇన్ ద సెన్స్, మీరు అరెస్ట్ చేయడం ఓకేనండి, బెడ్రూమ్ వరకు వచ్చి పిలుచుకొని రావాల్సిన అవసరం ఏముంది అంటున్నారు పోలీసులతో. మరి దీని వెనక నిజంగానే ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నారా? ఎవరైనా ఒక ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారా? ఒకవేళ నిజంగా ఆ పెద్ద తలకాయలు ఉంటే ఎవరు? లేదు అంటే జస్ట్ సోషల్ మీడియాలో ఇది ప్రచారం వరకేనా? చూద్దాం ఏం జరుగుతుంది.